తీసుకునే ఫుడ్ అనేది హెల్తీగా ఉండాలి. ఈ రోజు మనం చూసుకుంటే ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో అది మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నదైనా, లేదంటే బయట ప్రిపేర్ చేసిన ఫుడ్ అయినా కూడా అందులో మనకి కెమికల్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అదేంటండి మన ఇంటి దగ్గర చేసుకునే ఫుడ్‌లో కెమికల్స్ ఎందుకంటే, మనం తెచ్చుకునే కూరగాయలు అనేవి కూడా వేస్ట్ మందులు పెట్టి వాటిని పెంచడం ద్వారా మనకి వస్తుంది. అలాగే సార్ ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ బియ్యం స్టీమ్‌డ్. సో, ఇలా మనకి ఏమవుతుందంటే, ఈ ప్రాసెసింగ్ అనేది చేయడం వల్ల మనం తీసుకునే ప్రతి ఫుడ్‌లోని కూడా మనకి ఏదైతే ఉన్నాయో రసాయనాలు అనేవి వాటి శాతం ఎక్కువైపోతుందండి. సో, అందుకని మనం తీసుకునే ఫుడ్డు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నాం కాబట్టి మనం ఒక రూపాయి ఎక్కువ పెట్టినా కూడా మనం మంచి ఫుడ్ అయితే తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి. సో, అలా మనం గమనించుకున్నట్లయితే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనం తీసుకునేదంతా ప్రెజెంట్ అన్‌హెల్తీ ఫుడ్ అండి. సో, వాటిని అవాయిడ్ చేసుకుంటూ మనం తీసుకునే ఫుడ్‌ని మనం కరెక్ట్ వేలో చూజ్ చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగానే ఉండొచ్చు. అలాగే మన వెస్టేజ్‌లో గనక చూసుకున్నట్లయితే కొన్ని హోమ్ కేర్ ప్రొడక్ట్స్‌లో మనకి హెల్తీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో, ఆ ప్రొడక్ట్స్ ఏంటనేవి మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం వంటగదిలో చూసుకుంటే ఆయిల్ విషయం కావచ్చు, మనం ఏముంది పెద్ద చాలా తక్కువ అమౌంట్‌లో వాడుతున్నాం కదా! సో, ఏం తెచ్చుకొని వాడుకుంటే ప్రాబ్లమ్ ఏంటి? మహా అయితే ఒక గ్లాస్ టీ తాగుతాం. సో, దీంట్లో మనకు ప్రాబ్లమ్ ఏముంది? అలా మనం చిన్నవి అంటే చాలా తక్కువ తీసుకుంటున్నాం. దీనివల్ల మనకు ప్రాబ్లమ్ ఏంటి? అనేది మనం వేసుకునే టాబ్లెట్ కూడా చాలా చిన్నదండి. మనం పెయిన్ కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ కావచ్చు. మనం వేసుకునే టాబ్లెట్ చాలా చిన్నది. కానీ అంత ప్రాబ్లమ్ ఎలా తగ్గిస్తుంది? అలాగే మనం తీసుకునే చిన్ని చిన్ని ఆహార పదార్థాలైనా వాటి ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మనకి ఈ ఫుడ్ పట్ల అవేర్‌నెస్ అనేది ఖచ్చితంగా కావాలి లీడర్స్. సో, దానికోసం మన వెస్టేజ్‌లో ఉన్న హెల్త్ ప్రొడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో, దానికంటే ముందుగా ఒక చిన్న మంచి మాట చెప్తాను మీకు. ఆహారమే మందుగా పనిచేయాలి కానీ మందులు ఆహారం కాకూడదు. ఈరోజు మనం చూసుకుంటే ఏదైనా తినండి, ఫ్రూట్ తిను చాలా హెల్తీగా ఉంటుంది. ఇది తిను విటమిన్ వస్తది. అది తిను మినరల్స్ వస్తాయి. ఇది తింటే ప్రోటీన్స్ అంటాయి. మాంసం తిను బావుంటుంది. మీట్ తింటే ఇలా ఉంటుంది. సో, అలా మన పెద్దవాళ్ళు మనకి పూర్వకాలం నుంచి కూడా ఆహారం ద్వారానే మనం అది ఆహారమే మనకు మందుగా పనిచేసేది. అది వేపాకు అవ్వచ్చు, లేదంటే ఏవైనా రకరకాల ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, మనం తీసుకున్న కోడిగుడ్లు కావచ్చు, ఇలా వాటిని మనం తినడం ద్వారా మనకవి మందుగా పనిచేసేవి. మనకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మన ఇమ్యూనిటీ అనేది మనం తీసుకున్న ఆహారం ద్వారానే పెరిగేది. ఈరోజు మన ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ప్రతిదానికి మనం టాబ్లెట్స్ వాడడం, లేదంటే ఇన్‌స్టంట్‌గా మనం ఏవైనా మెడిసిన్స్ వాడడం చేస్తున్నాం తప్ప, మనం ఆహారం ద్వారా ఎందుకంటే ఇప్పుడు ఆహారం తీసుకున్నా మనకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, సో, అది తీసుకోవడానికి కూడా ప్రెజెంట్ అందరూ కూడా భయపడుతున్నారనమాట. సో, ఇక్కడేంటంటే మనం మందులు ఆహారం కాకూడదు. మనం తీసుకునేవి ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎవ్వరు చూసినా కూడా ఒక సెట్ ఆఫ్ బాక్స్ అనేది వాళ్ళకుంటదండి. అవేంటంటే మార్నింగ్ ఒక 2, ఆఫ్టర్‌నూన్ ఒక 3, నైట్ పడుకునే ముందు ఒక 2, మళ్ళీ ఒక సిరప్ ఇలా ఎన్ని చూసుకున్నా మనం తీసుకునే ఫుడ్ కన్నా కూడా ఆహారం కన్నా కూడా మందులు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితికొచ్చేసాము. సో, అందుకని మనకి ఫుడ్ పట్ల అవేర్‌నెస్ అనేది ఖచ్చితంగా కావాలి లీడర్స్. ఇక్కడ చూడండి మనకి హెల్తీ ఫుడ్ మన వెస్టేజ్‌లో మనకి హోమ్ కేర్ ప్రొడక్ట్స్‌లో మనకి ఆయిల్ కావచ్చు, బ్రేక్‌ఫాస్ట్ కావచ్చు, అలాగే టీ, కాఫీ, నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్, నెక్స్ట్ ఫ్రెషనప్ డ్రింక్స్, చాక్లెట్స్. సో, ఇలా మనకి హెల్తీ ఫుడ్స్ అనేవి ఉన్నాయి. సో, మీరందరికీ కూడా క్లాస్ వినేవాళ్ళు ప్రతి ఒక్కరికి అనుకోవచ్చు ఇది పెద్ద ప్రొడక్ట్ ఏమీ కాదు. ఈరోజు ఈ క్లాస్ వినడం పెద్ద ఇబ్బందేం లేదు. ఎందుకు వినడం అని పక్కన పెడతారు. సో, వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మనం ఇక్కడ తీసుకునేవన్నీ కూడా చాలా చిన్న వస్తువులండి. అంటే మనం తీసుకునే ఆహారం అనేది చాలా తక్కువ. కానీ వీటి వల్ల మన బాడీ మీద పడే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు మనం తీసుకునే కెమికల్స్‌తో పోలిస్తే మనం ఈ హెల్తీ ఫుడ్స్ గానే తీసుకుంటే ముందు మనం డిస్కస్ చేసాం. ఆహారమే మందుగా పనిచేయాలి. యెస్, ఖచ్చితంగా ఈ ఫుడ్స్ గనక మనం తీసుకుంటే మనం ఏ మందులు కూడా మనం వాడక్కర్లేదు. మనం తీసుకునే ఆహారమే మనకి మందుగా పనిచేస్తుంది. సో, ఖచ్చితంగా నేను చెప్పగలను. మన ఆహారపు అలవాట్లు మనం ఈ విధంగా మార్చుకున్నట్లయితే మనం ఖచ్చితంగా హెల్తీగా ఉంటామండి. ఇంకొకటేంటంటే మనం పెట్టే ఆహారం మీదే మన పిల్లల ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, దాంట్లో వచ్చేసి మనం
ఏదో ఒక పూట వాడు తింటే తిన్నాడు కొంచెం అని కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా మనం వాళ్ళు తీసుకునే ఫుడ్ పట్ల గనక కొంత అవేర్‌నెస్ అనేది కల్పించడం. నెక్స్ట్ మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం ఎటువంటి మెడిసిన్స్ లేదంటే మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ఖర్చులనేవి కూడా తగ్గుతాయండి. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం రైస్ బ్రాన్ ఆయిల్ గురించి డిస్కస్ చేద్దామండి. సో రైస్ బ్రాన్ ఆయిల్ మన ప్రతి ఒక్క లీడర్‌కి తెలుసండి. ఎందుకంటే మన వెస్టేజ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా వాడే ఫస్ట్ ప్రొడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్. ఎందుకంటే ఆయిల్ మారిస్తే మనం లీడర్స్ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మీరు ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆయిల్ మార్చండి, ఆయిల్ మార్చండి. ఇదేంటి మనం వాడేది కర్రీలో మహా అయితే ఒక టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ వేస్తాము. ఆయిల్ మనం ఎందుకు మార్చాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఈ రోజు మనం వాడే కల్తీ ఆయిల్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మీరు ఒక న్యూస్ పేపర్‌లో కావచ్చు, అలాగే మీరు నెట్‌లో ఎక్కడ సెర్చ్ చేసి చూసుకున్నా కూడా కొవ్వు నుంచి అంటే జంతువుల యొక్క కళేబరాల నుంచి తయారు చేసినవి వాటిని హీట్ చేయడం ద్వారా తయారు చేసిన ఆయిల్స్ అనే మనం మాట్లాడుకుంటున్నాం. సో అంత సిట్యుయేషన్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో మనం తీసుకున్న ఆయిల్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే మనం తీసుకున్న ఆయిల్స్ అనేవి కూడా బయట మనకు ఒక కేజీ ఆయిల్ ప్రిపేర్ చేయాలంటే దానికి కావాల్సిన ముడి సరుకు అది సన్‌ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, వేరుశెనగ నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు. ఏవైనా సరే మనకి 3-4 కేజీలు లేదంటే 5 కేజీలు ముడి సరుకు ఉంటేనే మన ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయగలం అన్నమాట. కానీ ఈ రోజు మనకి ఆ ముడి సరుకు కేజీనే 200 లేదంటే 150-200 ఉంటుంది. కానీ మనకొచ్చే ఆయిల్ కేవలం మనకు 150-140 వచ్చేస్తుంది. సో 5 కేజీలు 4 కేజీల నుంచి 5 కేజీలు వాడితే వచ్చేది మనకి కేవలం కేజీ ఆయిల్ 140 రూపీస్‌కి వచ్చేస్తుందంటే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలండి. ఎందుకంటే మనకొచ్చేదంతా కూడా కల్తీ నూనె. మనం వాడేదంతా కూడా కల్తీ నూనె మాట. అంటే అందులో ఒక 10% మంచి ఉంటే మిగతా 90% అంతా వాళ్ళు కల్తీ చేయడం ద్వారానే నిజంగా నంబర్ 1 బ్రాండెడ్ గనక మనకి వాడితే ఖచ్చితంగా మనకి ఈ ఈ ఆయిల్ కాస్ట్ ఖచ్చితంగా ఎక్కువగానే ఉండాలి తప్ప అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు? సో అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసి ఫిజికల్లీ రిఫైన్డ్ అండి. సో ఫిజికల్లీ రిఫైన్డ్ కొంతమంది స్క్రీన్ మీద గీతలు పెడుతున్నారండి. దయచేసి చూడండి. సో ఇక్కడ మనకొచ్చేసి ఫిజికల్లీ రిఫైన్డ్ అండి. సో ఫిజికల్లీ రిఫైన్డ్ ఆర్ఆర్‌జీవై భారతి అని వస్తుందండి. ఎవరో స్క్రీన్ మీద గీతలు పెడుతున్నారు లీడర్స్. మేబీ పిల్లల చేతిలో ఉందేమో ఫోన్ చూడండి. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో ఇక్కడ చూడండి ఫిజికల్లీ రిఫైన్డ్. ఫిజికల్లీ రిఫైన్డ్ అంటే మనకి భౌతికంగా రిఫైన్ చేసిందన్నమాట. అంటే మనకేంటి శుద్ధి చేస్తాం. మనకి ప్రతి ఒక్కరికి కూడా కలర్ ఇంపార్టెంట్, దాని స్మెల్ ఇంపార్టెంట్, రంగు, రుచి, వాసన. ఎందుకంటే అవి బావుంటేనే మనకి చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తాయి కాబట్టి ఫస్ట్ మనం అవి చూసే మనం ఆయిల్ కొనుక్కుంటాం. మన ఆయిల్‌ని చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఏమంటారు ఏంటి కలర్ ఎలా ఉంది అని. సో సగం మనం ఏంటంటే కలర్‌ని చూడడం వల్లే మనం అనారోగ్య సమస్యలకు గురవుతున్నాం అన్నమాట. సో ఈ ఆయిల్ గనుక చూసుకున్నట్లయితే ఫిజికల్లీ రిఫైన్ చేశారండి. మనది ఆయిల్ వచ్చేసి మనకి తౌడు నుంచి తయారు చేయడం జరిగింది. ఇందులో చాలా తక్కువ కెమికల్స్‌తో అంటే చాలా సెన్సిటివ్ కెమికల్స్‌తో క్లీన్ చేస్తారు. అది ఫిజికల్లీ రిఫైన్ చేస్తారు కాబట్టి మన ఆయిల్ అనేది చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. అదే మీరు బయట ఆయిల్స్ గనుక చూసుకున్నట్లయితే వాటిని మనం బట్టలకు వాడే సోడా కావచ్చు, లేదంటే కొన్ని కెమికల్స్ ద్వారా వాటిని క్లీన్ చేస్తారన్నమాట. అంటే కెమికల్లీ రిఫైన్ చేస్తారు. సో అవేంటంటే డైరెక్ట్ ఆ కంపెనీలో చేసే వాళ్ళే ఆయిల్స్ అనేవి వాడరండి. దగ్గరుండి ఎవరైతే ఆ రిఫైనింగ్ సెక్షన్‌లో ఆళ్ళు అసిస్టెంట్‌గా ఉంటారో, మేనేజర్‌గా ఉంటారో వాళ్ళనెళ్లి అడగండి. వాళ్ళసలు ఆయిల్స్ ఎందుకంటే దగ్గరుండి చూస్తారు కాబట్టి ఆయిల్‌ని ఎవరు కూడా ప్రిఫర్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి మన ఆయిల్‌లో ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ ఏ అండ్ డి2 అంటే మనకేంటంటే ఆయిల్‌ని మనం ఫిజికల్లీ రిఫైన్ చేసిన తర్వాత కొన్ని ఎక్స్‌ట్రా ఏవైతే ఉన్నాయో విటమిన్ ఏ అండ్ విటమిన్ డి2ని యాడ్ చేస్తారని దాన్ని ఫోర్టిఫైడ్ అంటాం మనం. ఇక్కడ +F అనే సింబల్‌తో మనకి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆల్రెడీ మన క్రికెటర్స్ కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గొప్ప వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు ఏ ఆహారాన్నైనా ప్రిఫర్ చేసినప్పుడు అంటే దాన్ని మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు +F సింబల్ అనేది చూసి తీసుకోండి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మన ఆయిల్ అండి హెల్తీ హార్ట్ విత్ ఆరిజినల్. సో ఇందులో ఏంటంటే ఆరిజినల్ అనేది ఉండడం వల్ల మన హార్ట్‌కి చాలా మంచిది. ఎందుకనంటే లెస్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ యూజ్డ్ అంటే ఈ ఆరిజినల్ అనేది ఉండడం వల్ల మనకి చాలా తక్కువ
తక్కువ మొత్తంలోనే మనం ఆయిల్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ మొత్తంలోనే మనం యూజ్ చేయడం వల్ల అందులో ఆయిల్ కంటెంట్ అనేది మనం తీసుకునే ఫుడ్ లో చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి రిచ్ ఇన్ విటమిన్ ఈ. సో విటమిన్ ఏ అనేది ఉంటుంది ఇందులో. మనకి విటమిన్ ఏ, విటమిన్ D2 ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే హెయిర్ కి చాలా బాగా పనిచేస్తుంది. సో విటమిన్ ఈ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. ఇది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ఫర్ హార్ట్ హెల్దీ అండ్ గుడ్ ఇమ్యూనిటీ బూస్టర్. అంటే ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండడం వల్ల మనకి ఫ్రీ రాడికల్స్ మీద బాగా వర్క్ చేసి మనకి మన బాడీలో యాంటీ బాడీస్ ని పెంచుతాయి. అంటే ఎప్పుడైతే మనకి రోగ నిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు మనకి బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతాయండి. సో దానికోసం ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో వర్క్ చేసి యాంటీ బాడీస్ ని పెంచడం వల్ల ఎప్పుడైతే ఫారెన్ బాడీ అంటే ఒక ఏదైనా మైక్రో ఆర్గానిజం, వైరస్ గానీ బ్యాక్టీరియా గానీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన కొత్త పర్సన్ వస్తే ఎలా తోసేస్తామో అలాగా ఇక్కడ కూడా మన యాంటీబాడీస్ అనేవి వర్క్ చేసి ఇమ్యూనిటీని పెంచుతాయండి. సో అందుకని గుడ్ ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ హై స్మోకింగ్ పాయింట్. దీనికి ఆయిల్ వచ్చేసి మనకి 232 degrees Celsius అబవ్ ఉంటుందండి హై స్మోకింగ్ పాయింట్. మనం ఆయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మన ఆయిల్ వేసి ఇలా జస్ట్ పోపుల డబ్బాలో ఆ పోపులు తీసే టైంలోనే అది ఎవాపరేట్ అయిపోతుంటుంది. సో మన లేడీస్ అందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. సో మనం ఆయిల్ వేస్తాం కానీ మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ గ్యాస్ మీదే ఉంటుంది. మనం ఈ లోపు మనకు కావాల్సినవి తీసుకోవడం కూడా భయపడతాము. కానీ మన ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే అలాంటి స్మోక్ అనేది మనం ఎప్పుడు గమనించమండి. ఎందుకంటే మనకి హై స్మోకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఇది స్లోగా మెల్ట్ అవుతుంది. మనం 1 స్పూన్ తీసుకుంటే ఇది 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కింద స్ప్రెడ్ అవుతుందండి. అందులోనూ దీనికి ఏంటంటే లెస్ అబ్జార్ప్షన్, అంటే మనకి చాలా తక్కువ ఆహార పదార్థాలు అనేవి చాలా తక్కువగా అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్ లోయర్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్. ఇందులో మనకి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మనకి బాడీకి కావాల్సిందే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండి. సో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా తక్కువ మొత్తంలో మన బాడీకి అవసరం. అయితే మనకి కావాల్సింది ఏంటంటే ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అవి కూడా మనకి ఇందులో పుష్కలంగా అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఫ్రమ్ ఆర్జమోన్ ఆయిల్. సో ఇది ఏంటంటే మనకి ఎలాంటి ఆర్జమోన్ అనేది ఉండదు. అంటే ఎలాంటి కల్తీ లేకుండా మనకి ఇందులో మనకి ఈ ఆయిల్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రెజ్యూనేట్స్ హెల్త్. అంటే ఈ రెజ్యూనేట్ చేస్తుంది అంటే మన బాడీని మొత్తాన్ని చాలా యాక్టివ్ గా ఉంచుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనకి డిటాక్స్ అంటే మనకి బాడీలో ఉన్నాయో డిటాక్సిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి ఆయిల్ అనేది. సో అలా మన బాడీ అనేది రెజ్యూనేట్ అవుతుంది. నెక్స్ట్ న్యాచురల్ యాంటీ ఏజింగ్. సో ఈ ఆయిల్ లో మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో దాని వల్ల ఏంటంటే మనకి స్కిన్ కూడా చాలా హెల్దీగా అలాగే చాలా యవ్వనంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని బెనిఫిట్స్ వచ్చేసి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. మనకి ఎవరైతే థైరాయిడ్, PCOD లేదంటే లేడీస్ లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారో సో వాళ్ళకి ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. అదేంటండి ఒక ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు. అదే మనం ఒక కల్తీ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకుని మన ఆయిల్ ని చేంజ్ చేసుకుని మన రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఎవరైనా కొత్త పర్సన్ చెప్పినప్పుడు కూడా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలంటే ఇన్ని పాయింట్స్ చెప్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా, బయట వాడుతున్నప్పుడు కూడా అందులో వచ్చే కొన్ని డిసడ్వాంటేజెస్ అంటే నష్టాలు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఇది కనెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎనర్వా బ్రేక్ఫాస్ట్ అండి. సో ఎనర్వా బ్రేక్ఫాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లోనే కిడ్స్ ని చూసుకున్నట్లయితే మార్నింగ్ మనం లేస్తే ప్రతి ఒక్కరు కూడా రొటీన్ గా సాంప్రదాయబద్ధంగా మనం ఏం చేస్తాం అంటే ఇడ్లీ వేయడం, దోశ లేదంటే పూరి, బజ్జీ ఇలా మనం ఏ ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటామో. సో ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ తీసుకుంటే మనకి ఇడ్లీలో మొత్తం 90% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం తీసుకునే చట్నీ ద్వారా
అది ప్రోటీన్ లైక్ వేరుశెనగ కావచ్చు, పల్లీలు పుట్నాల పప్పు వీటిని ద్వారా మనం శనగపిండి తీసుకున్నా మనకేంటంటే కొంత ప్రోటీన్ అనేది అందుతుంది. మిగతా 90% మనం తీసుకున్నదంతా కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటుందండి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీకి చాలా తక్కువ మొత్తంలోనే కావాలి. ఎందుకంటే మనకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ కావాలి కాబట్టి ఖచ్చితంగా మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉపయోగపడతాయి. కానీ మనం ట్రెడిషనల్‌గా పూర్వ పద్ధతిలో మనం తీసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్‌లు గనుక గమనించుకున్నట్లయితే వీటిలో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో వీటి వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ వచ్చినా కూడా దానివల్ల ఈ కార్బోహైడ్రేట్స్ మన బాడీలో ఎక్కువైపోయి మనకి ఒబేసిటీ అనేది వస్తది. అంటే బరువు పెరగడం. నెక్స్ట్ మనం తిన్నది కూడా ఏమంటే అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయండి. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి అంటే ఒక కార్బోహైడ్రేట్ అనేది మన ఫుడ్‌లో ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో వాటికి బదులుగా మన పిల్లలకి మనం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఒకవేళ మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వడానికి మనం ట్రై చేస్తున్నామంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ అంటే మనం వాటికి బదులుగా మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్‌కి బదులుగా మన ఈ బ్రేక్‌ఫాస్ట్ గనక తీసుకున్నట్లయితే మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుందండి. సో, అలాగే మనకి మన ఆఫ్టర్‌నూన్ మనం లంచ్ తినేంత వరకు కూడా మన స్టమక్ అనేది చాలా ఫుల్‌గా ఉంటుంది. మనం తీసుకున్న ఒక 30 గ్రామ్స్ బౌల్ ఆఫ్ ఏదైతే ఉందో ప్రోటీన్స్ ఇవి తీసుకున్నట్లయితే మన ఈ ఫుడ్‌ని గనక ఒక పాలలో గాని లేదంటే డైరెక్ట్ కొంతమంది ఉత్తిగా తినడానికి కూడా ఇష్టపడతారు. సో, అలా తీసుకున్నా కూడా మనకి ఈ స్టమక్ అనేది చాలా ఫుల్‌గా ఉంటుందండి. సో, ఇందులో మనకేముంటాయంటే గుమ్మడి గింజలుంటాయి. అలాగే తోటకూర గింజలుంటాయి. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్నకి సంబంధించిన కార్న్ ఫ్లోర్ అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండు ద్రాక్ష. సో, ఎండు ద్రాక్షలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫుల్ ఆఫ్ స్టమక్ లాగా మనకనిపిస్తది. అంటే మనం తీసుకున్నది ఒక బౌల్ అయినా కూడా మనం తీసుకునే ఇడ్లీకి, దోసకి రీప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చు. సో, అంత మనకి ఫుల్‌గా అనిపిస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేంటంటే మనకి మనం బిజీ లైఫ్ స్టైల్‌లో మనం ఏంటంటే పిల్లలకి ఏదైనా పెట్టినప్పుడు కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అదో నేను ఈరోజు మార్నింగ్ సరిగ్గా నేను వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టలేదు. నాకు టైం అయిపోతుంది. నేను వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదని చాలా మదర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా రీప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చండి. సో, జస్ట్ వీటిని మనం ఒక బౌల్ ఆఫ్ మిల్క్‌లో మనం గనక కలిపిచ్చినట్లయితే వాళ్ళకి హెల్త్‌కి హెల్త్ అలాగే వాళ్ళకి కావాల్సిన బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క న్యూట్రియంట్ కూడా అందుతుందండి. సో, ఇందులో మనకొచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి గుమ్మడి గింజలుంటాయి. అలాగే తోటకూర గింజలు, మొక్కజొన్నకు సంబంధించినవి, కార్న్ ఫ్లోర్, నెక్స్ట్ ఎండు ద్రాక్ష, చిరుధాన్యాలు, బాదం. సో, ఇలా మనకి విటమిన్స్, మినరల్స్ అండ్ ప్రోటీన్స్ అలాగే ఫైబర్ అనేది కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇవన్నీ కూడా మనం తీసుకునే ఒక సింగిల్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. సో, దానివల్ల ఏంటంటే మనకి హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. సో, మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామని మన మైండ్ అనేది ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుందండి. సో, నెక్స్ట్ వచ్చేసి కీప్ యూ యాక్టివ్ ఫర్ ఆల్ డే. అంటే ఇది తీసుకోవడం వల్ల మనకేంటంటే రోజంతా కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాము. సో, ఎక్కడ కూడా మనకి అలసట అనేది ఉండదు. ఎందుకంటే ఇందులో కావాల్సిన మనకి ప్రోటీన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. సో, మనకి ఏవైతే మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చెప్పుకుంటామో వాటికి సంబంధించిన అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి కాబట్టి సో, ఖచ్చితంగా మనకి ఆ డే అనేది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి పిల్లలు చాక్లెట్స్ కూడా తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారండి. సో, చాక్లెట్స్ అనేసరికి ఏంటంటే మనం బయట చాక్లెట్స్ పెట్టడానికి చాలా భయపడతాము. సో, మనకేంటంటే ఎవరైనా వచ్చినా కూడా మనకి చాక్లెట్స్ ఇవ్వడం పిల్లలకి చాలా వాటిని అలవాటు చేస్తూ ఉంటారు. సో, మనం అప్పుడు చాలా భయమేస్తది. ఎందుకంటే మనకు అందులో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటది. ఈరోజు మనం తీసుకునే చాక్లెట్స్ యాక్చువల్‌గా చాక్లెట్ తినడం వల్ల చాలా బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా ఉంటుందని సైంటిస్ట్‌లు కూడా చెప్తారు. కానీ ఇప్పుడు మనం తీసుకునే చాక్లెట్స్ అనేవి చాలా తక్కువ రకము. అలాగే వాటిని తయారు చేసే చాక్లెట్ పౌడర్ అనేది చాలా కొంచెం తక్కువ నాసి రకంలో ఉంటుంది కాబట్టి, అలాగే నెక్స్ట్ ఏంటంటే వాటిలో వాడే షుగర్స్ అనేవి కూడా పిల్లలకి అంత మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాళ్ళకి ఆ చాక్లెట్స్ తిన్నప్పుడు కూడా చాలా హైపర్ యాక్టివ్ అయిపోతారు. అలాగే హార్మోనల్ చేంజెస్ అనేవి కూడా వస్తాయి. సో, ఈవెన్ డాక్టర్స్ కూడా మీరు చాక్లెట్‌లు పెట్టొద్దు పిల్లలకి అని చెప్తారు. అటు పంటి విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళకి ఇంటర్నల్ హెల్త్ విషయంలో కూడా మనకి చాలా హాని చేస్తాయండి. కానీ మనం ఈ చాక్లెట్స్ గనక తీసుకున్నట్లయితే అవిసె గింజల చాక్లెట్, ఫ్లాక్స్ సీడ్ బార్ అండి.
ఈ ఫ్లాక్స్ సీడ్ బార్ అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా అవిసె గింజల గురించి తెలుసు. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసి, అలాగే మనకి ఆ డే అంతా కూడా హెల్తీగా ఉంచడానికి, నెక్స్ట్ ఒబేసిటీ అనేది రాకుండా కూడా పిల్లల్లో చూడండి చాలా తక్కువ ఏజ్‌లోనే వాళ్ళు ఎక్కువ వెయిట్ ఉండడం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఈ చాక్లేట్ తిన్నా కూడా అబ్బా! అంటే వాళ్ళకి చాక్లేట్ తిన్నానన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నారు కాబట్టి, సో, దాని పరంగా కూడా మనం చాలా అంటే మనం భయపడాల్సిన అవసరం కూడా లేదండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ స్నాక్ చాక్లెట్స్. ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో, దాంతో చేసిన స్నా స్నా చాక్లెట్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. అలాగే మనం ఆ చాక్లెట్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఎనర్జీ స్నాక్ చాక్లెట్ ఉందండి. సో, ఇదేంటంటే ఇది తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అంటే ఇన్‌స్టంట్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది. సో, ఇందులో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి. సో, దాంతో తయారు చేసిన ఈ చాక్లెట్స్ మనం తీసుకున్న ఇక్కడ ఏవైతే బ్రేక్‌ఫాస్ట్‌లో ఉన్నాయో సో, ఇవన్నీ కూడా మనకి హెల్తీ ఫుడ్స్ అని చెప్పొచ్చు. సో, మనం ఎవరికైనా చెప్పినప్పుడు కూడా ఇది జస్ట్ చాక్లేట్ అని అనకుండా వీటిలో ఉన్న ఇంగ్రీడియెంట్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే సో, ఖచ్చితంగా వాళ్ళు ఇవి తీసుకుంటారండి. సో, మన ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ సీడ్ చాక్లేట్ మనం తీసుకున్నట్లయితే రూ. 50 ఉంటుంది. ఈరోజు మనం బయట చాక్లేట్స్ చూసుకుంటే డైరీ మిల్క్ ఒక 5 స్టార్ రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50 ఇలా చాక్లేట్స్ మనకు 40లో ఉన్నాయి. సో, వాటిని తినడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు. సో, ఎక్స్‌ట్రాగా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కానీ మనం ఏంటంటే ఈ రూ. 50 అంటే వర్త్ మనం ఇది ఖర్చు పెట్టడం వల్ల ఓకే. మన బాడీకి మంచిది అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో, అలా మనం వీటి గురించి తెలుసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం జేటా టీ అండి. సో, ఈ జేటా స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ అస్సాం సీటీసీ బ్రాండ్ గ్రేడ్ 1 లీఫ్ టీ అండి. ఇక్కడ సీటీసీ అంటే ఏం లేదండి. సి అంటే క్రష్, టీ అంటే టియరు, సి అంటే కర్ల్. అంటే మనకి చాలా వరకు కొన్ని టీ పొడులు వాళ్ళు ఏం చేస్తారంటే మెషిన్‌లో వేయడం ద్వారా ఒక పౌడర్ లాగా తయారు చేస్తారు. ప్లీజ్ దయచేసి స్క్రీన్ మీద గీతలు పెట్టకండి లీడర్స్. సో, ఇక్కడ చూసినట్లయితే సీటీసీ అంటే సి అంటే క్రష్ అంటే వాటిని నలిపి అలాగే చింపి సో, వాటిని చింపి అలాగే వాటిని నలపడం ద్వారా బాగా తయారు చేస్తారు వీటిని. సో, అందుకని మీరు గమనించుకున్నట్లయితే మన టీ పౌడర్‌కి, బయట టీ పౌడర్‌కి చాలా తేడా ఉంటుందండి. అందుకే ఇది అస్సాం సీటీసీ బ్రాండ్ గ్రేడ్ 1 లీఫ్ టీ అని చెప్తాము. సో, మన ఈ జేటా టీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఏదైతే ఉన్నాయో తేయాకులను తీసుకున్నట్లయితే వాటి ఆ మొక్కలను గనక మనం గమనించినట్లయితే టాప్ టు బాటమ్ మనకి పైనుంచి చూసుకుంటూ వస్తే చిగురాకులుంటాయి. తర్వాత కొంచెం ముదిరిన ఆకులు బాగా కిందకొచ్చేస్తే చాలా పెద్ద ఆకులు, బాగా ముదిరిన ఆకులుంటాయి. సో, ఇలా ఏమవుతుందంటే మనకి బయట దొరికే ఏవైతే టీ పౌడర్స్ ఉన్నాయో వాటిని ఇవి అవసరం లేని ఏవైతే వాళ్ళు కింద ఉన్న ముదురు ఆకుల నుంచి తయారు చేస్తారండి. సో, దానివల్ల ఏంటంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు. కానీ ఈ జేటా టీ అనేది లేత చిగురాకులతో తయారు చేశారు. దీనిలో కాల్షియం మరియు ఐరన్ ఉంటుంది. సో, ఈ 2 కూడా ఏంటంటే మనకు బాడీకి చాలా అవసరం. మళ్ళీ టీ అనగానే ఒక చిన్న కాన్సెప్ట్ మనం మార్నింగ్ లేస్తే టీ తాగితే తప్ప మనకి కొంతమందికి హెడేక్ వచ్చేస్తది. అమ్మో! నేను ఈరోజు టీ తాగలేదు. నాకు ఏదో అయిపోతుంది. లేదంటే నేను టీ తాగకపోతే ఉండలేను. అలా అనుకుంటారు. కొంతమందికేంటంటే టీ అంటే పాపం ఇష్టం. కానీ ఏంటంటే అది తాగడం వల్ల వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని భయపడుతూ ఉంటారు. కానీ దానికి బదులుగా ఈ జేటా టీ గనక తీసుకున్నట్లయితే, ఇందులో ఉన్న లేత తేయాకులనేవి ఖచ్చితంగా మనకి ఒక గ్రీన్ టీ లాగా పనిచేస్తాయి. సో, అలాగే మనకి డే అంతా కూడా చాలా యాక్టివ్‌గా ఉంచడానికి పనిచేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే, ఈ రోజు నేను టీ తాగాను, లేదంటే రేపు నేను తాగలేదు అంటే మనకి ఆ టీ పట్ల వ్యసనం అనేది ఉండదండి. అయ్యో! నేను ఈరోజు టీ తాగలేదు, నాకేదో అయిపోతుందని ఫీలింగ్ కూడా ఉండదు. సో, అలా ఇదేంటంటే జస్ట్ మనకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ ఓకే. మనం టీ తాగాం హ్యాపీ. అంతే తప్ప ఇదేంటంటే రోజు అలవాటు పడే గుణం కూడా దీంట్లో ఉండదండి. సో, ఇంకోటేంటంటే ఇది మనం గ్రీన్ టీలా తాగడం వల్ల మనకి ఏమవుతుందంటే వెయిట్ లాస్ అనేది కూడా అవ్వచ్చు. సో, ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు లిప్టన్ ఇవాళ రకరకాల గ్రీన్ టీలనేవి వస్తున్నాయి. సో, వాటికి బదులుగా ఈ లేత తేయాకుల నుంచి తయారు చేసిన జేటా టీని తాగడం ద్వారా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో, మనకి ఆ టీ తాగే ఫ్లేవర్‌ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఏంటంటే ఈ టీని తాగడం వల్ల మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ అనేది కూడా వస్తుందండి. ఇక్కడ గమనించుకున్నట్లయితే టీ పౌడర్స్ మనం నార్మల్ జనరల్ డస్ట్ టీ బయట మనం 3 రోజెస్ కావచ్చు, లేదంటే తాజ్ మహల్ కావచ్చు, ఇలా రకరకాల బ్రాండ్స్ అనేవి తీసుకున్నట్లయితే వాటిలో డస్ట్ టీ అండి అది. అంటే మనకు అవసరం లేని తేయాకులు ఏవైతే ఉన్నాయో ఆకుల నుంచి
తయారు చేస్తారండి. జస్ట్ వాటిని బాగా ఒక మిషన్‌లో వాళ్ళు చేయడం ద్వారా అంటే దాన్ని నలపడం ద్వారా వాళ్ళు ఆ టీ అనేది తయారు చేస్తారు. కానీ మన టీ ఏంటంటే ఇప్పుడే చెప్పాను సీటీసీ బ్రాండ్ అండి. సో, దాని ద్వారా తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మెత్తని పొడిలాగా ఉండదు. జస్ట్ మనకి నలిపినట్టు ఎవరైతే ఇప్పుడు టీ పౌడర్ వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్లాస్ అయ్యాక అబ్జర్వ్ చేయండి. జస్ట్ మనం ఎండిన ఆకుల్ని నలిపేసి బాగా అలా పడేస్తే ఎలా ఉంటది? ఇంట్లో గాని లేదంటే ఏదైనా ఆకులు మనం నలిపి పడేసినప్పుడు ఎలా డస్ట్‌గా అనిపిస్తదో అంటే జస్ట్ పెద్ద పెద్దగా ముక్కలా అనిపిస్తదో అలానే ఉంటది. కానీ బయట టీలనేవి టీ పౌడర్స్ అనేవి అలా ఉండవండి. సో, ఇది కూడా మీరు గమనించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేటా ప్రీమియం స్పైస్ టీ. సో, ఇందులో మనకేంటంటే మేము జనరల్‌గా ఏదైనా టీ పౌడర్ తెచ్చుకుంటే అందులో కొంచెం అల్లం వెయ్యి లేదంటే యాలకుల పొడి వేస్తావా, కొంచెం మిరియాలు వెయ్యి. అలా మనం టీ పౌడర్ తెచ్చుకున్నప్పుడు కొంతమందికేంటంటే వాళ్ళకి ఎక్స్‌ట్రా ఫ్లేవర్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్లేవర్స్ అనేవి ఇష్టం. అంటే కొంతమంది టీ నార్మల్‌గా తాగుతారు. కొంతమందికి వర్షాకాలం కావచ్చు, లేదంటే కూడా చల్లగా ఉన్నప్పుడు ఏమనిపిస్తదంటే స్పైసీగా వాళ్ళకి టీ తాగాలని అనిపిస్తుంది. సో, అలాంటి వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చండి. సో, ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ స్పైసీ టీలో మనకి అశ్వగంధ ఉంటుంది, దాల్చిని, ములేతి, తులసి. సో, మనకి అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కూడా మనం వింటూ ఉంటాము. సో, అశ్వగంధ ఇవన్నీ వాటి గురించి. సో, ఏంటంటే ఈ టీలో మనకి ఇన్ని రకాల స్పైసెస్ అనేవి ఉండడం వల్ల సో, ఎవరైతే గొంతు నొప్పితో బాధపడుతూ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ సీజన్స్ లోనే చూసుకుందాం. మనం వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు. చాలా మందికి ఏంటంటే గొంతుకు రంపలు రావడం, దురద పుట్టడం, అలాగే ఎప్పుడు చూసినా వాళ్ళు రంపతో బాధపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇదొక ఎక్సలెంట్ బూస్టర్ అని చెప్పొచ్చండి. సో, జస్ట్ వాళ్ళు గ్రీన్ టీలా తాగినా కూడా వాళ్ళకి గొంతు నొప్పి కానీ, లేదంటే ఏదైనా ఇతర సమస్యలున్నా నెక్స్ట్ అలసటగా ఉన్నా కూడా, ముక్కు దిబ్బడున్నా ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంత బాగా పనిచేస్తుంది ఇది. సో, ఇదొక యాక్టివేటర్ లాగా పనిచేస్తుంది మన బాడీ మీద. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న అశ్వగంధ అనేది మే హెల్ప్ ఇన్ బిల్డింగ్ ఇమ్యూనిటీ. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఈ అశ్వగంధ అనేది బాగా పనిచేస్తది. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్సెస్ ద ఫ్లేవర్. అంటే అదేదైతే ఫ్లేవర్ రుచి ఉందో దాన్ని ఇంకా మరింత ఎక్కువగా పెంచడానికి ఇందులోనే దాల్చిన చెక్క అంటాం కదండీ! సో, అది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ముల్లేతి వచ్చేసి హెల్ప్స్ ఇన్ సూతింగ్ ద థ్రోట్. సో, ఎవరైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ టీ తాగడం ద్వారా ఆ ఇరిటేషన్ అనేది లేదంటే ఆ థ్రోట్ పెయిన్ అనేది తగ్గడం. నెక్స్ట్ చాలా అంటే మనకి వాయిస్ అనేది కూడా చాలా క్లియర్‌గా ఉంటుందండి. సో, ఇది తాగడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి తులసి. సో, తులసి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మనకి. సో, నేచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అండ్ జింక్. సో, ఇందులో మనం ఈ తులసి అనేది ఉండడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్ సి అనేది ఉంటుంది. అలాగే జింక్ కూడా ఉంటుంది. విటమిన్ సి అనేది ఉండడం వల్ల మన బాడీకి వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుందనమాట. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొన్నాక హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో, మొన్నాక అనేది మనకి జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అలాగే కాళిమిర్చి మనకి మిరియాలు కూడా మనకి తెలుసు కదండీ! సో, ప్రతి ఒక్కరికి కూడా వాటి బెనిఫిట్స్ ఇంప్రూవింగ్ మెటబాలిజం ఆఫ్ ద బాడీ. అంటే మన జీర్ణ వ్యవస్థ మనకి ఏదైతే జీర్ణ వ్యవస్థ ఉందో వాటిని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే శొంఠి మే హెల్ప్స్ ఇన్ ప్రొవైడింగ్ రిలీఫ్ ఫ్రమ్ కాఫ్ అండ్ కోల్డ్. సో, మనం శొంఠి అవి చెప్తాం కదండీ! సో, అలా మనకేంటంటే ఎండు అల్లం వాటి గురించి సో, అవేంటంటే మనకి కాఫ్ అండ్ కోల్డ్ అంటే మన దగ్గు అలాగే రొంపను కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ హల్దీ పసుపు చూసుకున్నట్లయితే హై సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో, మీరు తీసుకునే స్పైసీ టీలో ఇన్ని రకాల స్పైసెస్, హెర్బ్స్ అనేవి ఉన్నాయండి. హెర్బ్స్ సో, ఏం చేస్తాయంటే మనకి బాడీని హెల్తీగా ఉంచడానికి, చాలా యాక్టివ్‌గా ఉంచడానికి ఉపయోగపడతాయి కాబట్టి, మనం స్పెషల్‌గా టీ తెచ్చుకొని మళ్ళీ వాటిలో మనం ఇంట్లో కావాల్సిన వాటిని దంచి అంతా హడావుడిలో వేసుకోవడం కన్నా, జస్ట్ ఈ స్పెషల్ టీని మనం తాగడం వల్ల మనం టీని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనకున్న ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, సీజనల్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో, అంత బాగా పనిచేస్తుందండి ఈ స్పెషల్ టీ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి కాఫీ. సో, కాఫీ అంటే కూడా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. సో, కాఫీ అనేది ఒక ఎమోషన్ అని కూడా చెప్పొచ్చు. సో, అంత బాగా కాఫీ తాగడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ కాఫీ తాగినప్పుడు అందులో కెఫెన్ అనే ఒక రసాయనం ఉంటుంది కాబట్టి, అది కొంచెం హాని చేస్తుందని చెప్పి డాక్టర్స్ కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కాఫీ తగ్గించండి. లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా మీరు కాఫీ, టీలు మానేయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరు ఇవన్నీ అంటే మీరు ఏవైతే చేస్తున్నారో అవన్నీ బంద్ చేయండి అని చెప్తూ ఉంటారు. కానీ మనవి వాడడం వల్ల ఇందులో బెస్ట్ అరబికా కాఫీ బీన్స్ అంటే ఇవేంటంటే నంబర్ 1 కాఫీ బీన్స్. సో, వీటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మంచి రుచి, వాసన ఉంటాయి. అలాగే మనకి
ఇవేంటంటే 100% సాల్యుబుల్ కాఫీ. సో ఇవేంటంటే మనం తీసుకున్న వాటిలో సాల్యుబుల్ అయిపోవడం అంటే కరిగిపోతాయి అన్నమాట. సో ఈ జెటా కాఫీ అనేది ఏం చేస్తదంటే మనకి ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే దీనివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఎప్పుడైతే మనం కాఫీ తాగుతామో మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివేట్ అవుతుంది. సో మనం మైండ్ అనేది మన మూడ్ ఏదైతే ఉందో అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నామో సో ఆ ఇంపాక్ట్ అంతా మన బాడీ మీద పడుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కటి కూడా ఆర్గాన్ మన బాడీలో చాలా యాక్టివేట్ అవుతుందండి. సో అలా మనకి మన చర్మం అనేది రక్షణ అంటే స్కిన్ బాగుంటుంది. అలాగే మనకి ఎలాంటి హెడేక్స్ కూడా రావు. అలాంటి వాటి నుంచి మనకి రిలీఫ్ ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్యానో కాఫీ వచ్చేసి అత్యంత నాణ్యత గల కాఫీ. ఇది మనకేంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే దీన్ని మనం 2 in 1 కాఫీ అని కూడా అనొచ్చు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే టాక్సిక్స్ మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే బయట ఉన్న కాలుష్యం వల్ల కావచ్చు, మన ఆహారపు అలవాట్లు, మన జీవన శైలి ఏదైతే ఉందో లైఫ్ స్టైల్ వల్ల మనకి ఎప్పటికప్పుడు మన బాడీలో టాక్సిక్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో వాటిని మనం ఇల్లు ఎలా అయితే తుడుస్తామో రోజు అలా మన బాడీలో ఉన్న టాక్సిక్స్ ని మనం ఎప్పటికప్పుడు బయటికి తరిమేయాలండి. సో అలా వీటిని మన టాక్సిక్స్ ని బయటికి పంపించడానికి కాఫీ బాగా పనిచేస్తుంది. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీని సో ఎప్పుడైతే మనం కాఫీని తీసుకున్నామో సో ఆటోమేటిక్ గా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది కూడా వస్తుందండి. సో అలా ఇవి మనకి ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. సో ఎవరైతే టీ కాఫీలు తాగొద్దని డాక్టర్ చెప్తారో వాళ్ళు ఈ రెండు ఖచ్చితంగా తీసుకోవడం వల్ల మనం గుండెల మీద చేసుకుని హాయిగా మనం ఈ రెండు కూడా ఎంజాయ్ చేయొచ్చండి. సో ఎవరైతే టీ కాఫీలు అలవాట్లు ఉన్నారో వాళ్ళు ఏమీ మానక్కర్లేదు. ఎందుకంటే ఇందులో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కేవలం సైడ్ బెనిఫిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మనం ఈ ఎవరైతే ఈ ఆహారపు అలవాట్లు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోటీన్ పౌడర్. సో మనం ఖచ్చితంగా మనం పిల్లలకి ఒక 3 years దాటిన దగ్గర నుంచి ఖచ్చితంగా మనం ప్రోటీన్ పౌడర్ వాడతాము. అలాగే మన లేడీస్ లో బోన్ డెన్సిటీ అనేది తగ్గినప్పుడు ఖచ్చితంగా డాక్టర్స్ మనకి ప్రోటీన్ పౌడర్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ మనం బయట ప్రోటీన్ పౌడర్ కనుక చూసుకున్నట్లయితే అందులో ఉన్న ప్రోటీన్స్ కన్నా అందులో ఉన్న షుగర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా అంటే పిల్లలు రుచిగా తాగడం కోసం వాటిని ఎక్కువ అంటే ఎక్స్ట్రా షుగర్స్ అనేవి యాడ్ చేస్తారండి అందులో. సో దానివల్ల ఏంటంటే ఆ టైంకి వాళ్ళకి తాగడానికి హ్యాపీగా అనిపిస్తుంది తప్ప దానివల్ల బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ఏంటంటే అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కనుక మనం చూసుకున్నట్లయితే లో ఫ్యాట్ మిల్క్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అంటే ఇందులో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి తక్కువ కొవ్వు శాతం గల పాలు ప్రోటీన్ అంటే మనకి పాలలో మనకి కొవ్వు అనేది ఉంటుందండి. సో అది ఏంటంటే మనకి తక్కువ కొవ్వు శాతం ఉన్న పాలను మనం ప్రిఫర్ చేయాలి. సో అలాంటి పాలతో తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ అనేది. సో ఇందులో వచ్చేసి మనకి ముఖ్యమైన కొవ్వు ఆమ్లం DHA తో సమృద్ధిగా ఉంటుంది. అంటే ఇందులో మనకి DHA లెవెల్స్ అనేవి ఎక్కువ మనకి సమృద్ధిగా ఉంటాయన్నమాట. సో అలాగే మనకి వైటల్ ఎమినో నెక్స్ట్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో మనకి విటమిన్స్ మినరల్స్ అనేవి కూడా చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా వీటిని పిల్లలకి ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ పిల్లల పెరుగుదలకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో మనం పిల్లల ఎదుగుదలలో మనకి ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా డెవలప్ అవ్వాలంటే సో ఖచ్చితంగా మనకి ప్రోటీన్ అనేది కావాలి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా మనకి దెబ్బ తగిలినా కూడా డాక్టర్ ఖచ్చితంగా చెప్తారు మీరు ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. అక్కడ మీకు దెబ్బ మాయం అవ్వాలి అంటే గాయం మానాలి అంటే అక్కడ ప్రోటీన్ ఉంటేనే అది హీల్ అవుతుంది అని చెప్పేసి మనకి డాక్టర్ చెప్తూ ఉంటారు. సో ప్రోటీన్ అనేది మనకి అంత బాగా మనకి ఆర్గాన్ డెవలప్మెంట్ లో దట్టు పిల్లల విషయంలో ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని 2 టేబుల్ స్పూన్లు 30 grams లో మనం తీసుకున్నట్లయితే ఇందులో మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి. సో అవి నెక్స్ట్ 5 grams ఉంటాయి. సో ఇవి చాలా బాగా మనకి పనిచేస్తాయండి. కొంతమంది దీన్ని ఉత్తిదే తినడానికి కూడా ఇష్టపడతారు. దీన్ని పాలలో తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సో దాని ద్వారా వాళ్ళకి మిల్క్ మనం బాడీకి ఇచ్చినట్టు అవుతుంది. అలాగే మంచి ప్రోటీన్స్ కూడా మన బాడీకి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి సో మాక్సిమం దీన్ని పాలలోనే ప్రిఫర్ చేయండి. సో అంత మంచి ఫ్లేవర్. అలాగే ఇందులో మనకి చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, వెనిలా ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మీరు జస్ట్ కంపేర్ చేయండి బయట ప్రోటీన్ పౌడర్ కి దీనికి. సో అవి చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా షుగర్స్ ఉంటాయి, ఇక్కడ ఉండవు. నెక్స్ట్ అంటే మనకి బాడీకి కావాల్సినంత జస్ట్ పిల్లలు తాగడానికి ఇష్టపడేలా షుగర్స్ మాత్రమే ఉంటాయి తప్ప ఎక్స్ట్రా ఓవర్ గా అయితే ఏది కూడా మనకి ఇందులో ఉండదు.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషన్ అప్ డ్రింక్ అండి. సో, ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెషన్ అప్ డ్రింక్ అనేసరికి మనకి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అందులోనూ సమ్మర్ వస్తుందంటే సో, మనకి డ్రింక్ బాటిల్స్ అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటాయి. సో, ఎందుకంటే ఎండ వేడికి ఎప్పుడు మనం డ్రింక్స్ తాగుతూనే ఉంటాము. సో, వాటికేంటంటే కొన్ని డేస్ మనం ఎడిక్ట్ అయిపోతుంటాం. అది చల్లగా ఉందా? అంటే దాంట్లో ఉండే మంచివా? కావా? అని మనం ఆలోచించము. జస్ట్ అది కూలింగ్ ఉందా? ఓకే డ్రింకా? ఓకే తాగేస్తాం. కానీ మనం బయట గనుక చూసుకున్నట్లయితే అందులో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఇందులో కెమికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. సో, గ్యాస్ ప ప దాన్ని ఫిల్ చేస్తారు. అదేంటి హెల్త్‌కి అంత మంచిది కాదు. కానీ మన ఈ ఫ్రెషన్ అప్ డ్రింక్ గనుక జస్ట్ మనం కూల్ వాటర్‌లో లేదంటే నార్మల్ వాటర్‌లో తీసుకొని కూడా మనం దీన్ని తాగొచ్చు. సో, ఏంటంటే మన బాడీని హైడ్రేట్ చేస్తుంది. సో, మనకి డీహైడ్రేషన్ అనేది ఈ సీజన్‌లో బాగా ఎక్కువగా ఉంటుంది. మనకేంటంటే ఈ డ్రింక్‌ని తాగడం వల్ల మనం బాడీని హైడ్రేట్ చేయొచ్చు. మనం బాడీలో గనక చూసుకున్నట్టయితే మన మెదడు కావచ్చు, గుండె కావచ్చు, కాలేయం, కిడ్నీలు అలా మన ఐస్, కళ్ళు కావచ్చు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా వాటర్ సప్లై అనేది కావాలండి. సో, మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి స్కిప్ చేస్తాం. వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క అవయవం మీద కూడా దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో, దానివల్ల ఏంటంటే మన బాడీ డీహైడ్రేట్ అయిపోయి చాలా నీరసం అనేది వస్తుంది కాబట్టి జస్ట్ మనం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. సో, ఎప్పుడు మనం వాటర్ తాగడం వల్ల ఏంటంటే మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ అనేది ఏది రాదు. మనం కొంచెం ఎక్స్‌ట్రా ఫ్లేవర్స్ అనేవి మనం ఆ వాటర్‌కి యాడ్ చేసుకున్నట్లయితే మనం బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. అలాగే మనం తాగే డ్రింక్‌ని ఎంజాయ్ చేయొచ్చు. సో, వాటి విషయంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో, దీని దగ్గర నేను ఒక చిన్న టెస్టిమోనీ విన్నానండి. అది ఒక నిమిషం చెప్తాను. ఒక ఒక ఆమెకి బాగా కణితులు అంటే కణితుల ప్రాబ్లమ్ ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఆవిడకి ఆహ్, అంటే మీరనుకోవచ్చు ఏంటి జస్ట్ ఫ్రెషన్ అప్ డ్రింకే కదా! దీని గురించి ఎంత చెప్పాలని. దానికోసం ఒక చిన్న టెస్టిమోనీ అండి. సో, ఆ మేడంకి ఏమైందంటే కణితుల ప్రాబ్లమ్ ఉందంట. దానివల్ల ఆవిడ ఏం తిన్నా కూడా వాంతులు చేసేసుకుంటున్నారు. అసలు ఆవిడకి తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మన లీడర్స్ ఈ ఇండిగో ఫ్రెషన్ అప్ డ్రింక్‌ని ఇచ్చారండి. సో, ఆవిడ జస్ట్ వాటర్ తాగితే వాటర్ బయటకొచ్చేస్తుంది. వాళ్ళేదో ఓఆర్ఎస్ఎల్ తెచ్చినా బయటకొచ్చేస్తుంది. ఏం చేసినా కూడా అంటే మనం తాగకపోవడం మంచిది. దాని బదులు ఎందుకంటే మనం తీసుకొని అది బయటకొస్తుందంటే మనకి ఇంకా ఎనర్జీ లాస్ అయిపోద్ది. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఆవిడ తీసుకున్న డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో బిఫోర్ గ్లూకోజ్ కావచ్చు ఏదైనా అన్నీ కూడా బయటకొచ్చేస్తుంటే మన లీడర్స్ ఈ ఫ్రెషన్ అప్ డ్రింక్‌ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆవిడకి ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గి ఆ డే అంతా కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారని మరీ మన లీడర్స్‌కి చెప్పడం జరిగిందండి. సో, అంత మన నీరసంలో గాని అంత ఎనర్జీ లెవెల్స్ మనం తగ్గిపోయే సిట్యుయేషన్‌లో కూడా ఈ ఫ్రెషన్ అప్ డ్రింక్ అనేది చాలా బాగా పనిచేసింది. సో, అందుకని ఇది నాకు బాగా మైండ్‌లో ఉండిపోయిందండి ఈ పాయింట్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెషన్ అప్ డ్రింక్‌లో మనకి విటమిన్ సి అండ్ జింక్ 2 ఉంటాయండి. సో, విటమిన్ సి అనేది తెలుసు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంటు. సో, ఏం చేస్తుందంటే మనకి హెల్ప్స్ ఇన్ ఎయిడింగ్ ఇమ్యూనిటీ మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే నెక్స్ట్ రిస్క్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ఐ డిసీజ్ ఇప్పుడు చూసుకునే చిన్న పిల్లలు కూడా మనకి ఈ కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్పెడ్స్ పెట్టుకునే సిట్యుయేషన్స్ వచ్చేసాయి. సో, అలాంటి వాటికి మనకి ఉన్న విటమిన్ సి గాని, జింక్ గాని బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ వౌండ్స్ హీలింగ్ అంటే మనకేంటంటే గాయాలు మానడంలో ఈ విటమిన్ సి కావచ్చు, జింక్ కావచ్చు చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ గాని, లేదంటే రెడ్యూసింగ్ అంటే మనకి సివియారిటీ కోల్డ్ చాలా ఎక్కువ లాంగ్ టైమ్ ఉండిపోతూ ఉంటుంది. సో, అలాంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కిన్ అంటే మన స్కిన్‌ని హెల్తీగా ఉంచడానికి ఈ విటమిన్ సి కావచ్చు, జింక్ కావచ్చు చాలా బాగా ఉపయోగపడతాయండి. సో, అలాంటి పోషక విలువలున్న ఈ ఫ్రెషన్ అప్ డ్రింక్ తీసుకోవడం అనేది సో, ఖచ్చితంగా మనం ఈ సీజన్‌లో ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే రిఫ్రెషింగ్ ఆరెంజ్ టేస్ట్ అంటే మనం ఏదో జస్ట్ తాగుతున్నామనే కాకుండా ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ ఉండడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రింక్ ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఎనర్జీ ఇది తాగడం వల్ల మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ అనేది వస్తుంది. సో ఎవరైతే కొంచెం షివరింగ్ గానీ నెర్వస్ గా ఫీల్ అవుతుంటారో వాళ్ళు అంటే కొంతమంది డీహైడ్రేట్ అయిపోవడం కానీ లేదంటే వాళ్ళకి షుగర్ అమ్మో నాకు షుగర్ ఉంది నేను తాగొచ్చు అని చాలా మంది భయపడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా అసలు భయపడక్కర్లేదండి. ఇందులో ఎక్స్ట్రా షుగర్స్ అనేవి ఏమీ లేవు. సో ఖచ్చితంగా మనం ఈ డ్రింక్‌నయితే ఎవరైతే ఆహ్, ఆహ్, మధుమేహంతో బాధపడుతున్నారు, షుగర్‌తో బాధపడుతున్నారు. సో, వాళ్ళు కూడా
ఈ డ్రింక్ ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి జింక్ అండ్ విటమిన్ సి ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. నెక్స్ట్ దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ వాటర్ లో మనం డిజాల్వ్ చేసుకుంటే డైరెక్ట్ మనం డ్రింక్ లాగా తాగొచ్చు. ఇందులో మనకి ఎలాంటి యాడెడ్ షుగర్స్ ఉండవు కాబట్టి నేను ఇప్పుడు చెప్పినట్టు షుగర్ పేషెంట్స్ కూడా ఈ డ్రింక్స్ అనేవి తీసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి చాలా చిన్నగా అనిపిస్తాయి. ఒక గ్లాస్ డ్రింకే కదా, ఒక గ్లాస్ టీనే కదా, పిల్లలు ఏముంది మహా అయితే కొంచెమే తింటున్నారు అంటే వాళ్ళు కొంచెమే తింటున్నారు అని అనుకున్నాము. వాళ్ళు తినే కొంచెమైనా కూడా వాళ్ళ బాడీ మీద చాలా ఇంపాక్ట్ అవుతుందండి. ఇప్పుడు ఆయిల్ కూడా మనం కొంచెం మీరు ఈ ప్రోడక్ట్స్ గురించి ఎవరికైనా చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళ మైండ్ లో అవే ఉంటాయి. ఏముంది మహా అయితే మనం రోజులో పెద్ద వాడతామా వీటిని అని అనుకుంటారు. కానీ మనం తీసుకునే ఒక చిన్న ఆహార పదార్థం కూడా మన బాడీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుందండి. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. సో మనం మన ఈ హెల్త్ ప్రోడక్ట్స్ గనుక మనం ఉపయోగించుకున్నట్లయితే మనకి హెల్త్ కి హెల్త్ వస్తుంది. అలాగే మనకి బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది కాబట్టి మనకి హెల్త్ కి హెల్త్, వెల్త్ కి వెల్త్ కూడా ఉంటాయండి. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్ ఆల్ లీడర్స్.